ఓం శ్రీ రాధాకృష్ణ. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది. కుటుంబంని లేకుండా చేస్తున్న కుటుంబంలోని మనుషులే చేస్తారు. తన సొంత కుటుంబాన్నే లేకుండా చేస్తారు అసలు. మళ్ళీ వాళ్ళే కుటుంబం కోసం ఆరాటపడుతున్నట్టు చివరికి ఎంత దూరం వెళ్ళిపోతారంటే తల్లిని తన పిల్లల నుండే దూరం చేసేయడానికి ఎంత దుర్మార్గానికైనా తెగబడతారు. అట్లాంటి వాళ్ళకే సమాజం, బంధువులంతా తోడుంటారు. ఇంత దుర్మార్గం చేస్తే వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఎట్లాగో బతుకుతారో చనిపోతారో, బతికినా చనిపోయినట్టు, బతికిన శివర్లాగా బతుకుంటారో కానీ ఆ మాత్రము మన వాళ్ళు అన్న మంచిని మొత్తానికే చంపేసి అంత దుర్మార్గంగా బతికితే వాళ్ళు కూడా బతకరు ఎక్కువ రోజులు. మంచిది కాదు అది. కొంచెం ఆలోచించి మీ లోపల ఉన్న మంచిని బయటికి తీయండి. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. సుఖం కోసం సుఖపడదామని చెప్పి చెడుని ఎక్కువ బయటికి తీస్తే ఫస్ట్ నువ్వే చనిపోతావు. వాళ్ళకన్నా ముందు నువ్వే చనిపోవచ్చు, చెప్పలేము. బాగా పెద్దవాళ్ళము, వాళ్ళెంత అని చేతనైనంత బాధ పెట్టి వాళ్ళు చనిపోయినా సరే మీరు పెట్టేది పెడుతూనే ఉంటే దేవుడు ఉన్నాడు కదా, చూసి పైనుండి చూస్తాడు. మీ చావే కదా అది. చనిపోరా మీరు అంత దుర్మార్గం చేస్తే? బతుకుతామా? దేవుడి నుండి బట్ట కట్టి బతుకుతామా? పూజ చేస్తారు కదా, దేవుడు దుర్మార్గం చేస్తే క్షమిస్తాడా? క్షమించాడు కదా. మీరు బతకండి, బ్రతకనివ్వండి. ఇంత దుర్మార్గం చేయొద్దు, మంచిది కాదు మీకే. ఓం శ్రీ రాధాకృష్ణ.